కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నది ప్రధానంగా గుండెని మాత్రమే ఎఫెక్ట్ చేసినట్టుగా కోవిడ్ తో రిలేట్ అవుతూ వస్తున్న కార్డియాక్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా ఉంటాయండి? కోవిడ్ తర్వాత వచ్చే సమస్యల్లో హార్ట్ అటాక్స్ అనేవి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఎక్కువ శాతంగా ఎందుకు మనం చూస్తున్నాం? హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ కారణం కోవిడ్ టైంలో ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సాక్షి లైఫ్. కోవిడ్ ఈ పాండమిక్ ఈ తరం వాళ్ళు చూసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ న్యాచురల్ కెలామిటీస్లో ఒకటి. అతి భయంకరమైనది, అతి దారుణమైనది కూడా. సరే, వ్యాక్సినేషన్స్ తయారు చేశారు, థ్యాంక్స్ టు టెక్నాలజీ అందరూ వ్యాక్సినేట్ అయ్యారు. సరే, కోవిడ్ తగ్గుతోంది అనుకున్న తరుణంలో పోస్ట్ కోవిడ్ అటాక్స్ కూడా అంతే భయంకరంగా మారాయి. టు బి నోటెడ్ అమంగ్ దెమ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత స్టిల్ ఇంకా అంతే డ్రెడ్ఫుల్గా మారిన సినారియోలో ఈరోజు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి విజయవాడ ఆయుష్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ గారు మనతో ఇవాళ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. హలో రఘురామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో సార్, ఇవాళ మనము పోస్ట్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, వాటి రేటు ఎలా పెరుగుతోంది, అసలు ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హౌ ఇస్ కోవిడ్ రిలేటెడ్ టు హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ అంశం గురించి డిస్కస్ చేద్దాం సార్. సో ముందుగా అసలు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నది అది మిత్తా లేకపోతే నిజంగా నడుస్తున్న పాయింట్? కోవిడ్ అనేది అది ఒక రెస్పిరేటరీ వైరస్. ప్రధానంగా అది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసే వైరస్. అయితే తక్కువ శాతం పేషెంట్స్లో ఇది హార్ట్ని, కార్డియోవాస్కులర్ సిస్టమ్ని, మన రక్తనాళాలని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది అనటంలో ఎటువంటి మిత్తు లేదు. ఇది వాస్తవం. ఆల్రెడీ మనం ఎంతోమంది పేషెంట్స్ని చూసాం కూడా. 1000 మందికి పైగా క్రిటికల్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసాం. అయితే వారిలో మేము కోవిడ్ వైద్యం పొందుతున్నప్పుడు, ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రధానంగా గుండెని మాత్రమే ఎఫెక్ట్ చేసినట్టుగా చాలా తక్కువ శాతం మందిలోనే చూసాం. కానీ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు రికవర్ అవుతున్న సమయంలో ఆ తర్వాత రానున్న 4 నుంచి 6 వారాల సమయంలో మేము ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా నోట్ చేసాం. సో కోవిడ్తో రిలేట్ అవుతూ వస్తున్న కార్డియాక్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా ఉంటాయండి, ఏమేమి ఉంటాయి? అన్నిటికన్నా ప్రధానమైనది కోవిడ్ తర్వాత వచ్చే సమస్యల్లో బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం. అంటే కోవిడ్ అనే వైరస్ మన రక్తనాళాల్లో లోపల లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది. అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ రక్తనాళాల్లో లోపలున్న లేయర్ని ఎఫెక్ట్ చేయటం వల్ల రక్తానికి చిక్కబడే తత్వం వస్తుంది. దానివల్ల వాళ్ళల్లో అధికంగా రక్తం క్లాట్ అయ్యి తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ముఖ్యమైనది గుండెపోట్లు. సో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే వాటిని నివారించడానికి మార్గాలు లేకపోలేదు. అదొక్కటే కాకుండా కాళ్లల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి అవి వెళ్ళి ఊపిరితిత్తుల రక్తనాళాల్లో, పల్మనరీ ఆర్టరీస్ అంటాం, వాటిల్లో ఇరుక్కొని పల్మనరీ ఎంబాలిజం అనే ప్రాబ్లం కూడా ఈ కోవిడ్ నుంచి రికవర్ అవుతున్న పేషెంట్స్ లేదా కోవిడ్తో బాధపడుతున్న పేషెంట్స్లో అధికంగా మేము చూసాం. ఇదే కాకుండా గుండె కండరం యొక్క ఇన్ఫ్లమేషన్, దాన్ని మయోకార్డైటిస్ అంటాం, అది గుండె చుట్టూతా పొరలలో నీరు చేరటము, ఒక్కొక్కసారి గుండె దడలు, ఎరిథమియాస్ అంటాం, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని మేము కోవిడ్ యొక్క పేషెంట్స్లో చూడటం జరిగింది. అంటే ఇదివరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవా? కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాతే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అంటున్నారా? కోవిడ్కి ముందు కూడా 40-50 సంవత్సరాల నుంచి మనం గుండె జబ్బుల్ని, హార్ట్ అటాక్స్ని, ఇటువంటివన్నిటిని పెరగటాన్ని గమనిస్తూనే ఉన్నాం. కోవిడ్ ముందు చూస్తున్నాము, కోవిడ్ టైంలోనూ చూసాము, కోవిడ్ తర్వాత చూసాము. డైరెక్ట్ కాజేషన్ అంటే ఖచ్చితంగా ఇది కోవిడ్ వల్లనే లేదా కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే అని చెప్పటం అనేది కష్టం. మనకి ఇప్పటిదాకా ఉన్న సైన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కోవిడ్ అనే వైరస్ వల్ల అధికంగా గుండెపోట్లు అంటే క్లాటింగ్ ఎక్కువ అవటం మూలాన గుండెపోట్లు లేక పల్మనరీ ఎంబాలిజం అనేవి వస్తాయి అనటంలో ఎటువంటి డౌటు లేదు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా ఖచ్చితంగా గుండెపోట్లు వస్తాయా అనటానికి డైరెక్ట్ ఆధారాలు ఇంకా మన దగ్గర లేదు. దాని మీద పరిశోధన జరుగుతోంది. రైట్ సార్. సో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత లేదా కోవిడ్ కేసెస్ అప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది అని అంటారు, అది అసలు ఎందుకు జరుగుతుంది? హార్ట్ రేట్ పెరగటం అనేది చాలామంది పేషెంట్స్లో మేము తరచూ చూసాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కోవిడ్ వైరస్ అనేది ఏ వైరస్ అయినా కానీ, ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా కానీ కేవలం ఒక్క లంగ్సే కాదు, అన్ని అవయవాలని ఎఫెక్ట్ చేస్తుంది. అందులో గుండెకి వెళ్ళే నర్వ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో వీళ్ళల్లో ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే గుండె నరాలని ఎఫెక్ట్ చేయటం, వాటి యొక్క గతిని నియంత్రించే నరాలను కూడా ఎఫెక్ట్ చేయటం మూలాన ఈ గుండె వేగం సడన్గా పెరగటం,
జరుగుతుంది. అలానే ఊపిరితిత్తులలో నెమ్ముతో బాధపడే వాళ్ళకి చిన్న పనికి కూడా గుండె వేగం పెరిగిపోవటం మేము చాలామందిలో చూసాం. అలానే లాంగ్ కోవిడ్ అనే ఒక ఫినామినన్ ఉంది. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ కాలం, ఒక్కొక్కసారి సంవత్సరం దాకా కూడా ఉండటాన్ని ఎంతో సైంటిస్టులు గుర్తించారు, బాడీలో వైరస్ ఇంకా కొన్ని సెల్స్లో ఉండటాన్ని. సో ఈ లాంగ్ కోవిడ్ అనే దాంట్లో కూడా గుండె వేగం అధికంగా ఉండటం మేము 3 నుంచి 6 నెలల దాకా కూడా గమనించాం. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కోవిడ్ వైరస్ అనేది కేవలం ఊపిరితిత్తుల్ని మాత్రమే కాదు, ఈవెన్ హార్ట్ అండ్ అదర్ ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు అని అంటారా? తప్పకుండా, అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్ సార్. సో బేసికల్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఎక్కువ శాతంగా ఎందుకు మనం చూస్తున్నాం? అదే నేను చెప్పినట్టుగా హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ కారణం కోవిడ్ టైంలో, కోవిడ్ అనేది మానవాళికి వచ్చిన ఒక కొత్త వైరస్. ఈ వైరస్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, కొత్తగా ఏదన్నా వచ్చినప్పుడు దానికి బాడీ ఎలర్జీ, ఇమ్యూన్ రియాక్షన్తో రియాక్ట్ అవుతుంది. సో ఏదైనా ఒక కొత్త వైరస్ మానవాళిని ఎఫెక్ట్ చేసినప్పుడు, ఇదివరకు 1918లో వచ్చిన ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అయినా, ఇప్పుడు వచ్చిన కోవిడ్ పాండమిక్ అయినా, ఆ బాడీ ఇమ్యూన్ రియాక్షన్ను చాలా వైలెంట్గా ఉంటుంది. ఎవరిలో వైలెంట్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రాంగ్గా వస్తుంది అనేది మనం ముందే దాన్ని చెప్పలేం. సో కొంతమందిలో ఈ వైలెంట్గా బాడీ రియాక్ట్ అయినప్పుడు తద్వారా ఈ రక్తం చిక్కబడటం కానీ, డీ డైమర్ అనే ఒక టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది, ఎక్కువ డీ డైమర్ లెవెల్స్ ఉండటం కానీ, ఎక్కువ న్యూమోనియా శాతం బాగా సివియర్గా రావటం కానీ, ఆల్రెడీ వాళ్ళకి గుండె జబ్బులు ఉండటం కానీ, ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ కానీ, ఊబకాయం కానీ, స్మోకింగ్ అలవాటు కానీ, ఆల్కహాల్ అలవాటు కానీ, ఇలా ఉన్న వాళ్ళకి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. రైట్ సార్. సార్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళకి అసలు ఈ కోవిడ్ అటాకే రాదు, సో వాళ్ళకి అసలు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశమే లేదు, అట్లీస్ట్ కోవిడ్ ఇండ్యూస్డ్ హార్ట్ అటాక్స్ అనుకుంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళకి అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు అన్నది ఎంతవరకు కరెక్ట్? అది నేను ఏకీభవించను. ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వల్ల ఇమ్యూనిటీని తగ్గించే మందుల మీద కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ సీరియస్ అయ్యారు, వాళ్ళకి ఎక్కువ న్యూమోనియా వచ్చింది, వాళ్ళకి కూడా మేము హార్ట్ అటాక్స్ రావటం గమనించాము. సో ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ సీరియస్గా రాదు అని అలా చెప్పటం కష్టం. సో ఇప్పుడు మనం బేసిక్ కార్డియాక్ టెస్ట్లు ఒక వెల్బీయింగ్ కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సిన బేసిక్ టెస్ట్లు ఉంటాయి కదా, సో అవి ఏంటంటే ఒకసారి చెప్తా. తప్పకుండా, అందరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన బేసిక్ కార్డియాక్ టెస్ట్లు ఈసీజీ అంటాం, అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, 2D ఎకో కార్డియోగ్రఫీ, మన గుండె యొక్క పనితీరుని, కండరం యొక్క పనితీరుని, కవాటాలని చెప్పే టెస్ట్ అది. ఈ రెండు చాలా సింపుల్గా చేసే టెస్ట్లు. దీని తర్వాత థ్రెడ్మిల్ టెస్ట్ అంటాం, అంటే థ్రెడ్మిల్ మీద నడిపించి ఈసీజీ తీస్తాం, దాన్ని స్ట్రెస్ ఈసీజీ అంటాం. ఈ 3 బేసిక్ టెస్ట్ల కిందకి పరిగణలోకి వస్తాయి. సో బేసికల్గా మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉన్నా, లేకపోతే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, లేకపోతే వీక్నెస్ రావడం కానీ, ఇలాంటివి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఓకే వీళ్ళు ఒక హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని మనం కంక్లూడ్ చేసుకోవచ్చా? ఆయాసంగా ఉండటము, గుండె దడగా ఉండటం అనేది ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల సమస్య, రక్తలేమి, కిడ్నీ సమస్యలు, బీపీ అధికంగా ఉండటము, ఇటువంటి వాటితో కూడా ఉండొచ్చు. సో అవి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా అది గుండె సమస్య అని చెప్పటం కష్టం. దానికి అవసరమైన టెస్టులు నేను చెప్పినట్టుగా ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ, థ్రెడ్మిల్ టెస్ట్, కొంతమందికి అవసరమైనప్పుడు కొన్ని రకాల రక్త పరీక్షలు, అవసరమైతే సిటీ స్కాన్, కాల్షియం కొరనరీ కాల్షియం స్కోర్ అంటారు, అంటే మన రక్తనాళాల్లో కాల్షియం ఎంత వరకు పేరుకొని పోయి ఉన్నది, అలానే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్, లేదా ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ లైక్ యాంజియోగ్రామ్ లాంటివి డాక్టర్స్ చెప్పిన సూపర్విజన్ వాళ్ళకి అవసరమైన దాన్ని బట్టి సూచించిన వాటితోటి మనం గుండె జబ్బుల్ని నిర్ధారించవచ్చు, వాళ్ళ యొక్క ఇబ్బందికి కారణం ఏంటో సులువుగా తెలుసుకోవచ్చు. రైట్ సార్. సో అసలు ఒక పేషెంట్కి లేకపోతే ఒక పర్సన్ డాక్టర్ దాకా వెళ్ళక ముందర పలానా ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంది, కానీ ఆ డిస్కంఫర్ట్ ఏంటి అన్నది చెప్పలేకపోతున్నాడు, దట్ మైట్ బి పల్మనరీ డిసీజ్ ఆర్ దట్ మైట్ బి కార్డియాక్ డిసీజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఒక డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ టైంలో డాక్టర్ని సంప్రదించడం ఇస్ ద ఫస్ట్ ఎయిడ్ థింగ్? కోవిడ్ వల్ల అధికంగా హార్ట్ అటాకులు పెరిగినాయి అనే దాంట్లో ఖచ్చితంగా ఇంకొక దానికి కూడా ముఖ్యమైన పాత్ర ఉంది. అదేంటంటే కోవిడ్ అనే పాండమిక్లో చాలామంది వాళ్ళకున్న సమస్యని ఇది గుండె సమస్య కాదులే అనుకొని లేట్గా డాక్టర్స్ దగ్గరకు, హాస్పిటల్కి వెళ్ళటం అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా మేము గుర్తించాం. సో ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళకి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఎలా వస్తుందంటే, ఛాతీలో మధ్యలో మంటగా కానీ, నొప్పిగా కానీ, లేకపోతే ఒక బరువుగా కానీ ఉండొచ్చు, ఎడమ చెయ్యి దవడలు లాగటం, మెడ నొప్పి రావటం, చెమటలు పోయటం, ఆయాసంగా అనిపించటం, ఇవన్నీ
జనరల్గా మనకి గుండె సమస్య వల్ల వచ్చే ఇబ్బందులు. ఇటువంటి ఉన్నట్లయితే అది గ్యాస్ సమస్యలే అనుకొని అలానే ఇంట్లో ఉండకుండా వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ చేసినా కూడా ఒక్కొక్కసారి సులువుగా సమస్య బయటపడుతుంది. తద్వారా దానికి అవసరమైన వైద్యాన్ని అందుకోవచ్చు. సో పేషెంట్కి సంబంధించిన ఏ డిస్కంఫర్ట్ లెవెల్ ఉంటే దే హ్యావ్ టు సీ అ డాక్టర్ అండి ఇమ్మీడియట్గా? ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది అది హార్ట్ పెయిన్ అని తెలుసుకునే లోపే ఒక గ్యాస్ బెల్ట్ వేసుకొని పడుకుంటే సరిపోతుందిలే, వెలకిలా పడుకుంటే సరిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్ వాట్ స్టేజ్ ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిస్తే చాలా డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం? మాకు ఓపీలో వచ్చే పేషెంట్స్లో 100 మందిని చూస్తే అందులో 50% మంది ఛాతీలో నొప్పి అని వచ్చిన వాళ్ళకి ఛాతీలో నొప్పి ఉండదు. కానీ ఛాతీ నొప్పిగా అనిపించి అనుమానం వచ్చినప్పుడల్లా గుండె పరీక్ష ఒకసారి డాక్టర్ని సంప్రదించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇట్ ఈస్ స్టిల్ వర్త్. ఎందుకనంటే మనం ముఖ్యమైన గుండె సమస్యల్ని మిస్ కాకూడదు. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లైక్ దీర్ఘకాలిక మధుమేహం అంటే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అలవాట్లు లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ బరువు ఉండటము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే వ్యాయామం అలవాటు లేని వాళ్ళు, లేదా వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళకి ఛాతీలో ఇబ్బంది అనిపించినా వెంటనే గుండె డాక్టర్ని సంప్రదించి తద్వారా వాళ్ళ సమస్యకి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి అది సులువైన సమస్య లైక్ గ్యాస్ సమస్య కావచ్చు, కానీ ఒకసారి రుజువు చేసుకొని పరీక్ష చేసుకోవటం ఎప్పుడైనా మంచిది. రైట్ సార్. సో బేసికల్గా ఇప్పుడు మనం హార్ట్ హెల్త్కి సంబంధించి ఈ ఫుడ్స్ తినాలి, ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇలా చేస్తే హార్ట్ హెల్త్ బాగుంటుంది అనడానికి మనకేమన్నా ఒక లిస్ట్ ఉందా అండి? తప్పకుండా. నేను నా పేషెంట్స్కి చెప్పేది న్యాచురల్గా దొరికేవి ఎప్పుడైనా, సహజంగా దొరికేవి ప్రకృతిలో ఎప్పుడైనా అవి ఆరోగ్యకరమైనవి. ఇప్పుడు ప్రస్తుతం వెస్టర్న్ కంట్రీస్లో కూడా నాన్ వెజిటేరియన్ డైట్ వల్ల కానీ వాటి వల్ల వచ్చే ఇబ్బందులు అవన్నీ కూడాను చాలా ప్రాముఖ్యతకు వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఒక సపరేట్ సైన్స్గా ఉద్భవిస్తోంది. ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఏంటంటే మన జీవన విధానానికి ఎలా ఉండాలి అనేది చెప్పేదే లైఫ్ స్టైల్ మెడిసిన్. మంచి వ్యాయామము, సరైన హోల్ ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే చెట్ల ఆధారిత ఆహారము, మంచి బ్యాలెన్స్డ్ డైట్, ఎంత పాలులో ప్రోటీన్ ఉండాలో అంత పాలులో ఉండటము, ఎంత పాలులో ఫ్యాట్ ఉండాలో అంత ఉండటము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేకుండా వ్యాయామం చేయటము, అలవాట్ల నుంచి దూరంగా లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ వాటి నుంచి దూరంగా ఉండటము, డ్రగ్స్ కానీ ఏవైనా కానీ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండటము, మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అవన్నీ లైఫ్ స్టైల్ మెడిసిన్లో ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి. ఈ మధుమేహము, గుండె జబ్బులు, బీపీ ఇవన్నీ కూడాను జీవన విధానానికి సంబంధించిన జబ్బులు. వీటిని జీవన విధానాన్ని మార్పుతోనే ప్రైమార్డియల్గా అంటే మొదటి దశలోనే వాటిని గుర్తించి వాటిని అరికట్టాలి.